స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇదే సాంగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో కొన్ని హీరోస్ ఫోటోస్ కూడా వస్తది. మీరు చూడండి డెఫినెట్‌లీ ఇంప్రెస్ అయితే అవుతారు. నచ్చితే లైక్ చేయండి. ఎవరు ఫీల్ కూడా అవ్వద్దు. డెమో చూద్దాం. அந்த பிரபு தேவா வேணா அந்த சூரியபு வேணா அந்த தனுஷுந்தா வேணா ஹே பையா உன்னை பார்த்தா போதும் யாரும் வேணாமே You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎవరైతే ఫీల్ అయితే అవ్వద్దు నేను ముందే చెప్తున్నాను. ప్రభాస్ సార్ ఫ్యాన్ కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఫ్యాన్ కానీ అందులో మీరు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అది ఎండింగ్‌లో చెప్తాను. ఎవరైనా ప్రభాస్ సార్, అల్లు అర్జున్ సార్ ఫోటోస్ రిమూవ్ చేయాలని అనుకుంటే నేను చెప్తాను అది. ఓకే. నేను ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇంతకుముందు పెట్టాను. మళ్ళీ ఈరోజు కూడా యూజ్ చేసిన. ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మిస్సింగ్ జోలికి ప్రాబ్లమ్ రాకుండా. ఓకే. ఓకే. ఇలాగైతే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రభుదేవ, ధనుష్, సూర్య గారి, ఇంకోటి శంభు గారి ఉంటది. ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం ఇక్కడ ప్రభాస్ సార్‌ది, ఇంకోటి ఆహ్, ఆహ్, అల్లు అర్జున్ సార్‌ది అయితే ఉంటది. ఫోటో 2 డిలీట్ చేయాలంటే ఫోటో డిలీట్ చేయండి. దాంతో పాటు పైన లిరిక్స్ కూడా ఉంటది. 4 లిరిక్స్. ఇవి కూడా డిలీట్ చేసేయండి. ఓకే. చేసిన తర్వాత మీరు ఇక్కడ సాంగ్ ఉంటది. ఈ సాంగ్‌ని మీరైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసి ముందరకు తీసుకురండి. అయితే సెట్ అవుతుంది చూడండి. చూసారు కదా! సెట్ అయిపోయింది ఇలా. ఇలా అయితే సెట్ చేసుకోవాలి మీరు. తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అంతా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఓకే. అన్నీ బాగానే ఉంటది. పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది. లిరిక్స్ కానీ అవన్నీ బాగానే ఉంటది. ఒకసారి బ్యాక్‌కొద్దాం. ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా లిరిక్స్ ఉంటది. ఓకే. ఈ స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంది. సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో ఆ ఫోటోని చేంజ్ చేసుకోండి. సేమ్ ఇంకో ఫోటో. ఒకటే ఫోటో యూజ్ చేసినా కూడా చాలా మంచిది. యూజ్ చేయండి. ఒకటే ఫోటో కూడా బాగా సింక్ అవుతుంది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఒకటే ఫోటో కూడా నేను మీకు డెఫినెట్‌లీ దీనైతే యాక్సెప్ట్ అయితే చేశాను నేను ఒకటే ఫోటోతోటి. అంటే నేను ఒకటే ఫోటోతోటి ప్లాన్ ఉండే నాది. కానీ నా దగ్గర ఫోటోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ యూజ్ చేసిన. మీరు వీలుంటే మాక్సిమం అందరూ ఒకటే ఫోటో ట్రై చేయండి బాగుంటది. ఓకే. ఇక్కడ గ్రూప్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఈ ఫోటో డిలీట్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 3 గ్రూప్‌లో ఒకటే ఫోటో యాడ్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూపిస్తాను. ఈ 3 గ్రూప్‌లో ఒకటే ఫోటో యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ వస్తది. మళ్ళీ 3 గ్రూప్స్ ఉంటది. ఇందులో కూడా ఒకటే ఫోటో యాడ్ చేయండి. లాస్ట్‌లో 2 ఫోటోస్ వస్తది. అంటే ఎట్లా ఉంటదంటే 2 ఫోటోస్ వస్తది. దాని తర్వాత గ్రూప్స్ వస్తది. మళ్ళీ 2 ఫోటోస్, మళ్ళీ గ్రూపు, మళ్ళీ 2 ఫోటోస్ ఇలా. ఓకే. అన్నీ మాక్సిమం అయితే పెట్టుకోండి. పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి ఆల్. ఓకే. మొత్తం 20 ఉంటది. 20 లేయర్స్ ఉంటది. కాపీ చేసుకుందాం. ప్రాజెక్ట్ నంబర్ 1ని ఓపెన్ చేసి కరెక్ట్‌గా ఇక్కడ చూడండి 15 సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. ఒకవేళ మీరు అల్లు అర్జున్ సార్ గాని, ప్రభాస్ సార్ ఫోటో కట్ చేసి ఉంటే ఇక్కడనే వస్తది మీకు. ఎక్కడంటే ఇక్కడనే ఒక 10 సెకండ్ దగ్గర కానీ 9 సెకండ్ దగ్గర వస్తది. మీరు సాంగ్ అడ్జస్ట్‌మెంట్ బట్టి అక్కడ వస్తది. ఓకే. మీ వీడియో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. వీలుంటే ఒకటే ఫోటో ట్రై చేయండి. డెఫినెట్‌లీ బాగుంటది. అంతే. దాని తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.